వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రత్యేక రాష్ట్రంలో త్యాగాలు ఒకరివి, భోగాలు మరొకరివి. సూర్యాపేట తెలంగాణ చౌరస్తా వద్ద దీక్ష దివాస్తో ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఐ ఎంఎల్. సూర్యాపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అవతరణ దినోత్సవ వేడుకలు ప్రారంభం. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డి. మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకపోవడం విడ్డూరం. ఆవిర్భావ వేడుకల్లో బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శారదా గౌడ్. వికారాబాద్ జిల్లా బ్రాహ్మణపల్లిలో పోలీస్ వాహనం ధ్వంసం. వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద సిపిఐ ఎంఎల్ ప్రజాపంద డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో దీక్ష దివాస్ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంద డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిఏఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అనిల్ కుమార్ మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రంలో త్యాగాలు ఒకరు చేస్తే భోగాలు ఒకరు అనుభవిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలు కనీసం ప్రగతి భవన్ మెట్లు ఎక్కే పరిస్థితి లేకుండా ఏకపక్షంగా పరిపాలన కొనసాగుతుందని వారు ఆరోపించారు. రైతుల రుణమాఫీ అమలు కావడం లేదని, పంట కొనుగోలు జరగడం లేదని, కౌలు రైతులను పట్టించుకునే పరిస్థితే లేదని విమర్శించారు. 9 ఏళ్లుగా ఉద్యోగులకు ప్రమోషన్లు పర్మనెంట్ లేవన్నారు. రాష్ట్రంలో అధికారికంగా అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో దశాబ్ది సంబరాలు అధికారంలో ఉన్నవారికి తప్ప ప్రజలకు కాదని సిపిఐ ఎంఎల్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దీక్ష చేస్తున్న వారిని మధ్యలోనే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. ఖర్చు చేస్తూ ప్రజల సమస్యలు, ప్రజల ఆకాంక్షలు ఏది నెరవేర్చట్లేదు కాబట్టి సిపిఐ ఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష దీక్ష దివాస్ గా జరపాలని నిర్వహించారు. దానిలో భాగంగానే ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఈరోజు సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేము దీక్ష దివస్ నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి డిమాండ్స్ ఏంటంటే, పేదలైన అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలా, లేదంటే ఇంటి స్థలాన్ని కేటాయించి 10 లక్షల ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలా. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల మంజూరు ఇంతవరకు ఊసేలేదు. ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలా. రేషన్ షాపుల్లో 10 కేజీల సన్న బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు ఇంతకుముందు ఇచ్చినట్టు 12 రకాల నిత్యావసర వస్తువులు కూడా ఉచితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులందరికీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాగానే రైతులందరికీ రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పి రైతులను మోసం చేశాడు. ఇంతవరకు ఐకేపీ సెంటర్లలో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యము వర్షానికి మొత్తం ఖరాబ్ అయిపోతున్న లారీలు పంపించకుండా, బస్తాలు పంపించకుండా మరో విధంగా రైతులను మోసం చేస్తూ ఉన్నాడు. తక్షణమే మీ సంబరాలు చేసుకున్నప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కూడా మీరు నెరవేర్చాలని మేము సిపిఎంఎల్ ప్రజాపందగా డిమాండ్ చేస్తున్నాం. లేనిపేడల సిపిఎంఎల్ ప్రజాపంద ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. దశాబ్ది ఉత్సవాలని జరుపుకుంటున్నారు. ఈ దశాబ్ది ఉత్సవాల్లో మనం తెలంగాణ వచ్చినాక సాధించింది ఏంటి, కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చింది ఎక్కడుంది? ఈ 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణ సాధించుకున్న తర్వాత మనకి ఇంతవరకు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాడు ఎక్కడ అమలైనాయి, ఎక్కడ అమలు అవుతున్నాయి? ఇప్పటికి కూడా ఇంతవరకు డబుల్ బెడ్రూమ్లు సక్రమంగా లేవు. దళితులకు 3 ఎకరాలు అన్నది అసలు జాడే లేదు. ఉద్యోగాలు అన్నది ఇంతవరకు ఒక్కరికంటే ఒక్కరికి వచ్చింది లేదు తెలంగాణలో. మరి ఇంతవరకు మనం సాధించుకుంది ఏంటి? ఒక్క కుంట జాగి ఇచ్చిన పాపాన పోలేదు ఎక్కడ. ఇప్పుడు మా పార్టీ ఆధ్వర్యంలోనే గుడిసెలు వేస్తే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి పోరాడినా కూడా గుడిసెలు ఇద్దాం, ఫ్లాట్లు ఇద్దామన్న ఆలోచన లేదు. మేము శాంతియుతంగా పోరాడినా అరెస్ట్ చేయడం, పనికిరాని కేసులు పెట్టడం తప్ప ఇక్కడ చేసేది ఏం లేదు. ఎంతసేపటికి ఉన్నోడు ఆక్రమించుకుంటే మాత్రం ఎక్కడ ఏ అభ్యంతరాలు లేవు. ఏ గవర్నమెంట్ కూడా, ఏ డిపార్ట్మెంట్ కూడా. మున్సిపాలిటీ వాళ్ళు ఏమన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారు, రెవెన్యూ వాళ్ళు ఏమన్నారు, వీళ్ళైతే ఎవరు ఎక్కడ పట్టించుకోరు. పెద్ద పెద్ద బోర్డులు గవర్నమెంట్ భూములను పెట్టే దగ్గర కూడా 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగులు లేచిన దగ్గర కూడా ఎక్కడ వాటికి అడ్డుకున్న పాపాన పోలేదు ఏ అధికారులు కూడా. మేము మాత్రం ఒక 50 గజాల 60 గజాల ప్లేస్ కోసం నిరుపేదలు కొట్లాడుతుంటే మాత్రం వాళ్ళకి గుడిసెలు లేకుండా నానా రకాల గుటకపు కేసులు పెట్టడం, పనికిరాని కేసులు పెట్టడం ఇట్లాంటివి తప్ప ఏమన్నా ఉందా? ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చినాక మనం సాధించుకుంది ఏంది? ఇప్పుడు సన్నబియ్యం ఇస్తా అన్నాడు రేషన్ షాపుల్లో. ఇంతవరకు సన్నబియ్యం ఇచ్చిండా? పోనీ హాస్టళ్లలో సన్నబియ్యం పెడతా అన్నాడు. హాస్టల్ పిల్లలకి ఎక్కడైనా సన్నబియ్యం పెడుతున్నారా?
సన్నబియ్యం లేవు, వీళ్ళకి తినడానికి తిండిలు సరిగా లేదు. అట్లాగే ఈ రేషన్ షాపుల్లో సన్నబియ్యంతో పాటు 12 రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇవ్వాలనేసి మా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది అమలు అవుతుంది. అమలు అయ్యే వరకు కూడా ఎక్కడ వదిలిపెట్టాం మేము. ఇట్లాగే ఇండ్ల ప్లాట్లు కూడా అర్హులైన వాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా ఇండ్ల ప్లాట్లు వచ్చేంత వరకు మా పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామనేసి ఇప్పుడు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి జగదీష్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అంతకుముందు ఆయన పరేడ్ గ్రౌండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపికా యుగేందర్ రావు, శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, శాసనపుడి సైదిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మెరుగుమండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అష్టసూత్రాలని, పంచసూత్రాలని, పెద్ద మనుషుల ఒప్పందం అని రకరకాల
పార్లమెంటులో బీసీల మెజారిటీ ఉన్నా కూడా 30 ఏళ్ల నుండి ములుగుతున్న మహిళా బిల్లును ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టకపోవడం విడ్డూరంగా ఉందని బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుండ్రాతి శారదా గౌడ్ అన్నారు. అంబర్పేట్ ఆలికెఫ్ చౌరస్తా వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ మహిళలందరూ కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బీసీలపై విపక్షత చూపుతున్నారని, అలాంటి దొంగలను తరిమి కొట్టి ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణలో కేసీఆర్ పతాకాలు దేశం మెచ్చేలా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు యువతకు 9 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేవలం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కే దక్కుతుందని గుండ్రాతి శారదా గౌడ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. బిల్లును పాస్ చేయంటే ఇప్పటి వరకు బీసీల బిల్లు పాస్ చేయలే. మహిళా బిల్లు 30 ఏళ్ళుగా మొలుగుతుంది. ఇప్పటి వరకు మహిళా బిల్లు సంపూర్ణ మెజార్టీ ఉంది కదా మోడీ ప్రభుత్వానికి. మహిళలంటే అంత చులకన. మహిళల బిల్లుని పాస్ చేయలే. ఇప్పటి వరకు బీసీ బిల్లు పాస్ చేయలే. దేశానికి అవసరం ఉన్నటువంటి గరీబీల కోసం ఈరోజు వరకు ఇండ్లు ఇవ్వలే. 50% మందికి ఇండ్లు లేవు ఇప్పటి వరకు కూడా. అన్ని మాటలు గప్పాలు మాత్రమే ఉన్నాయి. గప్పాలతో మాత్రమే మిగతావన్నీ పబ్లిసిటీ స్టంట్లు తప్ప ఏ ఒక్కటి కూడా ఈరోజు మోడీ ప్రభుత్వము చేసింది లేదు, ఒరగబట్టింది లేదు. కేవలము దోచుకోవాలి, తినాలి, హాయిగా పబ్లిసిటీ చేసుకోవాలి. దేశంలో ఈరోజు దొంగలు పడ్డారు. ఇలాంటి వాళ్ళందరినీ తరిమి కొట్టేటువంటి ఏకైక నాయకుడు ఈరోజు కేవలం కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి సూచిక సంక్షేమ పథకాలు దేశంలో ఉన్నటువంటి ప్రతి సహజ వనరులను వినియోగించుకుంటే ఈరోజు దేశమంతా సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పేసి మన కేసీఆర్ గారి యొక్క కళ. ఎందుకంటే వచ్చిన వెంటనే తెలంగాణ వచ్చిన వెంటనే బృహత్తర కార్యం ఏం తీసుకున్నాడు? కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకున్నాడు. వ్యవసాయం దండగా అన్న చోట పండుగ చేసిండు కేసీఆర్. ఈరోజు వ్యవసాయం దండగన్న చోట పండుగ చేసిండు. కొండలు బల్లలు నీడ గుడ్లు పెడతాయి, తెలంగాణ ఎందుకులే అన్న చోట సిరులు గురిపిస్తున్నాడు. సిరుల పంట పండుతుంది. ఈరోజు రైతు బంధిస్తున్నాడు, రైతు వేదికలు కట్టిండు, రైతు బీమా ఇచ్చిండు. పంటలు ఈరోజు మనం బోర్లు వేస్తే 100 లోపల చేస్తే కూడా బోర్లు పడకపోతే ఈరోజు ఇట్లా తవ్వగానే బోర్లు పడుతున్నాయి. సాగునీరు, తాగునీరు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఒక్కటేంటి ఎన్ని రకాలైనటువంటివి. ఈరోజు 9 లక్షల పైగా ఐటీ ఉద్యోగాలు దేశం మొత్తంలో ఇచ్చిన ప్రథమ స్థానంలో ఉంది ఈరోజు తెలంగాణ. అందుకు కారకులైనటువంటి మన ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారికి యావత్ యువత తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంతగానో అభివృద్ధి చేస్తుంటే చక్కటి రోడ్లు. వికారాబాద్ జిల్లా దోమ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో దళితులు హనుమాన్ దేవాలయంలోకి ప్రవేశించడంపై కొందరు అగ్రకుల పెత్తందారులు అడ్డం చెప్పారు. దీంతో దోమ మండల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నివారించడానికి ప్రయత్నిస్తే కొందరు పోలీసులకు అడ్డుపడి వాహనాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు వాహన ధ్వంసాన్ని చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ద్వారా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి దళితులకు దేవాలయ ప్రవేశం లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. గ్రామాలలో ఉన్న అన్ని కులాలకు సంబంధించిన వారిని కూర్చోబెట్టి పౌరులకు ఉన్న హక్కులు, చట్టాల జీవోలు వివరించి చట్టం ముందు అందరూ సమానులే అని వివరించాలని కోరారు. అరెస్ట్ చేయాలని ఈరోజు ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని పోలీసు అధికారులు డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైన నేటికి ఇంకా ఈ యొక్క దోమ మండల కేంద్రంలో కానీ ఇంకా వికారాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో దళితులకు దేవాలయ ప్రవేశం లేకపోవడం అనేది సిగ్గుచేటు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దశాబ్ద ఉత్సవాల పేరుతోని గత 9 సంవత్సరాల అధికారంకి వచ్చిన తర్వాత తమ విజయాలని ఈరోజు మేము అది చేసినామని చెప్తున్నా. కానీ దళితులకు సంబంధించిన అంటరానితనం కానీ, కులయోక్షత కానీ, దళితులపైన దాడులు కానీ, అమానుష్యాలపైన ఎందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఈ యొక్క క్యాంపెయిన్ చేయడం లేదని సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. కాబట్టి మేము ఈరోజు ఈ యొక్క ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇప్పటికీ దళితులపైన ఎన్ని దాడులు జరిగినాయో ఈరోజు దశాబ్ద ఉత్సవాలు మీరు చెప్పాలి. ఇప్పటికీ ఎన్ని గ్రామాల్లో దళితులకు దేవాలయ ప్రవేశాలు ఉన్నాయో ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల్లో మీరు చెప్పాలి. కాబట్టి దళితుల గురించి, దళితులపై జరుగుతున్న దాడులపైన కూడా
ఖచ్చితంగా ప్రభుత్వం కానీ అటెండ్ అధికారులు కూడా ఈ రోజు ప్రజలకు వివరించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గత 3-4 రోజుల కింద ఈ యొక్క మే 30 తారీఖు నాడు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పౌర హక్కుల దినం కూడా ప్రతి నెల 30 తారీఖున జరుగుతుంది. ఆ పౌర హక్కుల దినం రోజు ఏ మండలంలో ఉన్నటువంటి ఎస్ఐ కానీ, తహసీల్దార్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రతినిధులు కానీ ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయ ప్రవేశం కానీ, సహపంక్తి భోజనాలు కానీ, లేక అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కులవక్షత కానీ అంటరానితనం పైన కూలంకషంగా ప్రజలకు వివరించి పౌరులకు ఉన్నటువంటి హక్కులు కానీ, చట్టాలు కానీ అవగాహన కల్పించాలని మొన్న మే 30 తారీఖు నాడు బ్రాహ్మణపల్లి గ్రామంలో కూడా వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఎస్ఐ కానీ అట్లనే తహసీల్దార్ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అట్లనే కొంతమంది రాజకీయ నాయకులు అందరి సమక్షంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలను కూర్చోబెట్టుకొని కూలంకషంగా మాట్లాడి పౌరులకు ఉన్నటువంటి హక్కులు, అదే రకంగా చట్టాలు, జీవోలు ఏమున్నాయో వీటన్నిటి ముందు చట్టం ముందు అందరూ సమానమే, ఈక్వల్ బిఫోర్ ఆఫ్ లా అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే రోజు ఆ దళితులంతా కూడా తీసుకుపోయి దేవాలయ ప్రవేశము చేయడం అనేది జరిగింది. ఈ దేవాలయ ప్రవేశం మీరు చేయిస్తారా, మా అక్కడకుల పెద్దందారులో మాకేమి విలువ ఉంటుంది అనే కోణంతో వాళ్ళు ఇలా కక్ష కట్టి నిన్న పోలీసుల ముందే అతి దారుణంగా దాడి చేసి ఈరోజు ఆ రకంగా వాళ్ళను ఇబ్బందికి గురి చేసిండ్రు. అయితే మేము అడిగే సూటి ప్రశ్న ఏంటంటే ఈరోజు బ్రాహ్మణపల్లి హనుమాన్ దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి శ్రీరాముల మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బొడ్రాయి తండా సర్పంచ్ గమ్మి రాజా, తోడలగూడెం సర్పంచ్ పగడాల అంజయ్య ఆయా గ్రామాల జెండా ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. తేరుములకలపల్లి సర్పంచ్ రాము జెండా ఆవిష్కరించారు. రేపటి నుంచి జరిగే కార్యక్రమాలలో అందరినీ పాల్గొనాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరి కోసం ఎన్నో పథకాలను తెచ్చిందని నాయకులు తెలిపారు. మంత్రి హరీష్ రావు జన్మదినోత్సవం సందర్భంగా టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి 60 స్కూటీలను వికలాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలుగుగడ్డ గ్రామానికి చెందిన నర్ర కనకయ్య ప్రతాప్ రెడ్డికి, ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డికి, పలుగుగడ్డ సర్పంచ్ శ్రీపతి రాజేశ్వర్ రవికి, ఎంపీటీసీ కిరణ్ గౌడ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, బీఆర్ఎస్ జగదేవ్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు పనగట్ల శ్రీనివాస్ గౌడ్, గజ్వేల్ మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, కొండపోచమ్మ దేవాలయ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల పరిధిలోని ఉప్పలపహాడ్ గ్రామంలో 10వ తెలంగాణ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువజన విభాగం నాయకుడు కంకణాల నర్సిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల ఆశయాలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోనియా గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాలతో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పేరుమల్ల రామకృష్ణ, వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా నమిండ్ల శ్రీనివాస్, వర్ధన్నపేట నియోజకవర్గ ఎస్సీ సెల్ చైర్మన్గా నందిపాక భాస్కర్, 65వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రామ్రెడ్డి, అధ్యక్షతన 65 డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షునిగా పోలపాక అశోక్కుని నియమించారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నమిండ్ల శ్రీనివాస్ గారికి, భాస్కర్ గారికి, ముఖ్య నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మంచి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో శ్రమించే నాయకులకు, కష్టపడే నాయకులకు తగిన గౌరవం ఎప్పటికైనా ఉంటుంది. ఇలాంటి నాయకులను మనం చూస్తేనే మనకు అర్థమవుతా ఉంది. నెక్స్ట్ ప్రతి ఒక్క కార్యకర్త కూడా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి రోజులు రాబోతున్నాయి. ప్రజల కోసం మనం అందరం తప్పకుండా కష్టపడి పని చేయాలి. ప్రజల కష్టాల తరపున మనం నిలబడాలి. కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడాలి. ప్రతి ఒక్కరికి మంచి రోజులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త తన వంతుగా ఈ ఎలక్షన్స్ వరకు, వచ్చే ఎలక్షన్స్ వరకు కూడా ఒక్క రోజు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కష్టపడి పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కష్టపడాలి. కానీ ఇప్పుడు చాలా ముఖ్యమైనది, మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఒక ప్రతి కార్యకర్త పైన ఉందని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి సరస్వతి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ దాసరి రమ్య ఆధ్వర్యంలో బాపర్ నగర్ ఎస్ఎల్ ఓల్డ్ హోమ్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సామల హేమలత హాజరై వృద్ధులకు భోజనం వడ్డించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నేడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు వేడుకలను ప్రజలతో జరుపుకుంటే తాను ఇక్కడ ఆశ్రమంలో వృద్ధులతో జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని దని తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఫార్మేషన్ డే సందర్భంగా మా బాపన్ బస్తీలో ఉన్న సీనియర్ లయన్స్ ఆర్ఫనేజ్లో ఓల్డ్ ఏజ్ హోమ్లో మన రమ్య గారు ఈరోజు భోజనం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న సీనియర్ లీడర్స్ అందరు, సీనియర్ ఏజ్డ్ ఉమెన్ మరియు ఎవరైతే ఇక్కడ ఒంటరిగా వాళ్ళ పేరెంట్స్ని ఇక్కడ వదిలేసి ఉన్న వాళ్ళకి మేమున్నామన్న భరోసాతోని వాళ్ళకి నిరంతరం ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా రమ్య గారు ఏర్పాటు చేసిన ఈ భోజనం కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ముఖ్యంగా ఫార్మేషన్ డే అంటే మనం మన క్యాడర్తోని, మన పబ్లిక్తో జరుపుకుంటాం. కానీ ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా సంతోషించే విషయం. సో రమ్య గారికి, వారి టీం మెంబర్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మరోసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి సరస్వతి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. మా కార్పొరేటర్ అయిన హేమ గారిని ఇక్కడికి ఆహ్వానించాము. వారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. బాపన్ బస్తీలో ఉంటున్న ఓల్డ్ ఏజ్ హోమ్లో ఈరోజు మేము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ప్రతి సంవత్సరం తెలంగాణ ఫార్మేషన్ డే రోజు నేను ఏదో ఒక యాక్టివిటీ అనేది చేస్తుంటాను. టోటల్ కూడా మొత్తం సోషల్ యాక్టివిటీసే కండక్ట్ చేస్తుంటాను. మా లత గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ చాలా థ్యాంక్ యూ. ఒకటి ఈ ఒక్క ప్రోగ్రామే కాదు, ఇంకెన్నో ప్రోగ్రాంలు ఇక్కడ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంకా కొత్తగా మన రమ్య మేడం కూడా మాకు పరిచయం అయ్యి వాళ్ళు ఇక్కడ ఇంతమందికి వాళ్ళు భోజనాలు పెట్టాలని అంత వాళ్ళకి ఆలోచన వచ్చినందుకు కూడా చాలా మంచి రోజు అండి ఈరోజు. థ్యాంక్ యూ సార్ మీ అందరికీ. ఓకే, థ్యాంక్ యూ మేడం. వరంగల్ 56వ డివిజన్ గోపాలపురంలో కార్పొరేటర్ సిరంగి సునీల్ ఆధ్వర్యంలో తెలంగాణ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలంగాణ కోసం అమరులైన అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జెండా వందనం చేశారు. అమరవీరుల ఆశయాలతోటి ఆనాటి సాయుధ పోరాటం, విద్యార్థి ఉద్యమం, 1969 ఉద్యమం, మలిదశ ఉద్యమం ఇవన్నీ కూడా భారతదేశ చరిత్రలో ఒక గొప్ప పాఠాలని నాయకులు గుర్తు చేసుకున్నారు. ఇవన్నీ సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటాయని, వారి త్యాగాలను ఎవరు మరవలేరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మణీంద్రనాథ్, సాంబయ్య నాయక్, కొంక హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, ఆర్ రమేష్ అన్న గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు 56 డివిజన్లో శతాబ్ది ఉత్సవాలు ప్రారంభించాము. మొదటగా జాతీయ జెండా మరియు టీఆర్ఎస్ జెండా కూడా ఆవిష్కరించి ఊరూరు పండగ వాతావరణంలో ప్రతి 22 కార్యక్రమాలు మేము గౌరవ కేసీఆర్ గారు ఆదేశానుసారం 22 రోజుల కార్యక్రమం రూపొందించుకొని దాని ప్రకారం మా ఎమ్మెల్యే రమేష్ అన్న గైడ్లైన్స్ ప్రకారం ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ అవుతాం. ఇలా మొదటగా ఫస్ట్ ఇక్కడ జెండా ఎత్తి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ జెండా పండుగ ప్రతి డివిజన్లో ప్రతి వాడలో కూడా ఇప్పుడు ఎత్తుతున్నాం. దాదాపు ఒక 8 వాడల్లో ఇప్పుడు ఎత్తబోతున్నాం. ప్రతి వాడలో ప్రతి ఇంటికి మా తెలంగాణ ఫలాలు అందే విధంగా, తెలంగాణ గొప్పతనాన్ని చాటే విధంగా ప్రతి పండుగ జరుపుకుంటాం. 56వ డివిజన్లో శతాబ్ది ఉత్సవాలు గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే ఆర్ రమేష్ గారి ఆదేశాల అనుసారం ప్రతి వాడలో జెండా పండుగ చేసుకుంటున్నాం. మా డివిజన్ నాయకులు అందరూ పాల్గొంటున్నారు. అదేవిధంగా మా కార్పొరేటర్ గారు సునీల్ గారి ఆధ్వర్యంలో వాడవాడలో జెండా ఎత్తుకొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక రాష్ట్రంలో త్యాగాలు ఒకరివి, భోగాలు మరొకరివి. సూర్యాపేట తెలంగాణ చౌరస్తా వద్ద దీక్ష దివాస్తో ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఐ ఎమ్మెల్. సూర్యాపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అవతరణ దినోత్సవ వేడుకలు ప్రారంభం. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డి. మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకపోవడం విడ్డూరం. ఆవిర్భావ వేడుకల్లో బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శారదా గౌడ్. వికారాబాద్ జిల్లా బ్రాహ్మణపల్లిలో పోలీస్ వాహనం ధ్వంసం. వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుల డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.